సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే అర్థం శాశ్వతమైన ధర్మం లేదా శాశ్వతమైన క్రమం అనేది హిందూ ధర్మం అనే పదానికి బదులుగా హిందూ మతాన్ని సూచించడానికి కొంతమంది హిందువులు ఉపయోగించే ప్రత్యామ్నాయ పదం. ఈ పదం సంస్కృత మరియు ఇతర భారతీయ భాషల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా హిందూ మతం యొక్క సాంప్రదాయ దృక్పథాన్ని సూచించడానికి ఉపయోగించబడుతుంది. ఈ పదం శాశ్వతమైన లేదా సంపూర్ణమైన విధులను సూచిస్తుంది. హిందువులందరిపై తరగతి, కులం లేదా వర్గాలతో సంబంధం లేకుండా మతపరంగా నియమించబడిన అభ్యాసాలను సూచిస్తుంది. ప్రస్తుతం భారత ఉపఖండంలోని చాలా మంది హిందువులు తమను తాము సనాతనవాదులుగా పిలుచుకుంటారు. అంటే శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించేవారు అని అర్థం. హిందూ మతంలో ఒక నిర్దిష్ట సజాతీయతను ప్రేరేపించడానికి పునర్జన్మ వంటి భావనలను విశ్వసించే జైనులు మరియు బౌద్ధులు కూడా దీనిని కొన్నిసార్లు ఉపయోగిస్తున్నారు. హిందూ మతాన్ని ఒక మతంగా సూచించడానికి దీని ఉపయోగం 19వ శతాబ్దం నుండి పండిట్ శ్రద్ధారాం వంటి హిందూ సనాతనవాదం యొక్క విజేతలు, మిషనరీలు మరియు ఆర్య సమాజ్ మరియు బ్రహ్మ సమాజ్ వంటి హిందూ సంస్కర్తలకు వ్యతిరేకంగా ప్రతిస్పందించడానికి ప్రజాదరణ పొందింది. సాంఘిక మతపరమైన సందర్భాలలో దాని ఉపయోగం పక్కన పెడితే ఇది నేటికి చాలా మంది హిందువులకు రాజకీయ అవసరాన్ని కూడా కొనసాగిస్తోంది. సనాతన ధర్మం స్థూలంగా శాశ్వతమైన మతం అని అనువదిస్తుంది. ధర్మం తరచుగా కర్తవ్యం, మతం లేదా మతపరమైన విధి అని అనువదించబడుతుంది, కానీ లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఈ పదం సంస్కృత మూలం ధ్రు నుండి వచ్చింది. దీని అర్థం నిలుపుకోవడం లేదా ఏదో ఒక దానిలో అంతర్భాగమైనది. ఒక వ్యక్తి యొక్క ధర్మం వారి సహజమైన లక్షణాల ప్రకారం ఆధ్యాత్మిక మరియు భౌతిక రెండింటికి అనుగుణంగా ఉండే విధులను కలిగి ఉంటుంది. సనాతన ధర్మం ఆత్మగా ఒకరికి ఆధ్యాత్మిక గుర్తింపు ప్రకారం నిర్వహించబడే విధులు మరియు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉంటుంది. సాధారణంగా విధులలో నిజాయితీ, ప్రాణులకు హాని కలిగించకుండా ఉండటం, స్వచ్ఛత, సద్భావన, దయ, సహనం, ఆత్మ నిగ్రహం, దాతృత్వం మరియు సన్యాసం వంటి సద్గుణాలు ఉన్నాయి. సనాతన ధర్మ భావన ప్రకారం జీవి యొక్క శాశ్వతమైన మరియు అంతర్గత వంపు సేవ చేయడం. సనాతన ధర్మం అతీంద్రియమైనది, మన తాత్కాలిక నమ్మక వ్యవస్థలకు మించిన సార్వత్రిక మరియు అక్షర సంబంధమైన చట్టాలను సూచిస్తుంది. 19వ శతాబ్దపు చివరలో స్థానికేతర పర్షియన్ మూలానికి చెందిన హిందూ అనే పదాన్ని ఉపయోగించకుండా ఉండటానికి హిందూ మతానికి ఒక మతంగా పేరుగా హిందూ పునర్జీవన ఉద్యమం సమయంలో ఈ పదం పునరుద్ధరించబడింది. నేడు సనాతన ధర్మం కేవలం హిందూ మతంతో ముడిపడి ఉంది. ప్రస్తుత రోజు వాడుకలో సనాతన ధర్మం అనే పదం తగ్గిపోయింది మరియు ఆర్య సమాజ్ వంటి ఉద్యమాలచే స్వీకరించబడిన సామాజిక రాజకీయ హిందూ మతానికి భిన్నంగా సాంప్రదాయ లేదా సనాతన దృక్పథాన్ని నొక్కి చెప్పడానికి ఉపయోగిస్తారు. సంస్కరణల దాడికి వ్యతిరేకంగా హిందూ సంప్రదాయాన్ని కాపాడేందుకు లాహోర్ సనాతన ధర్మ సభ చేసిన ప్రయత్నాలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు సనాతన ధర్మం కఠినంగా ఉండదని, ఉత్తమమైన వాటిని మినహాయించకుండా అందరినీ కలుపుకుపోవాలని నొక్కి చెప్పారు మరియు సనాతనానికి ప్రారంభం మరియు అంతం లేనందున